120 బహాదూర్ 120 బహాదూర్ ఈ మూవీ హిందీ మూవీ యాక్చువల్లీ. నేను ఇవాళ స్పెషల్ ప్రీమియర్స్ ఉంటే చూసిన. యాక్చువల్ మూవీ రిలీజ్ 21 నవంబర్ అండ్ ఎలాంటి సబ్ టైటిల్స్ లేవు. సో మీకు హిందీ వస్తే మాత్రం వెళ్ళిపోండి. 120 బహాదూర్ ఏంటంటే 120 మంది గొప్ప సైనికులు, 120 మంది కరేజియస్ సైనికులు, శత్రువు కళ్ళ ముందు మన చేతిలో ఆయుధం లేకపోయినా వెన్ను చూపెట్టకుండా యుద్ధంలో పోరాడిన 120 మంది గొప్ప సైనికుల కథ కాదు, గొప్ప సింహాల కథ ఈ 120 బహాదూర్. ఈ మూవీ స్టోరీ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ రెజాంగ్లా గురించి ఉంటుంది. అంటే రెజాంగ్లా అనే ఒక ప్లేస్ కోసం చైనీస్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ పైన అటాక్ చేస్తుంది. అటాక్ చేసిన తర్వాత ఈ 120 పీపుల్, ఈ 120 బహాదూర్లు ఎలా వాళ్ళని అడ్డుకున్నారు, అసలు అడ్డుకోగలిగినా లేదా, ఇదంతా మనం మూవీలో చూస్తాం. మన ఇండియన్ ఆర్మీ జస్ట్ 120 పీపులే ఉన్నా కానీ చైనీస్ ఆర్మీ 3000 ఉంటుంది. సో 3000 ఉన్న చైనీస్ ఆర్మీని మన 120 బహాదూర్లు, ఈ 120 మంది సింహాలు ఎలా అడ్డుకున్నారు, అసలు అది పాసిబుల్ ఎలా, ఇదంతా మనం మూవీలో చూస్తాం. సినిమా ఎలా ఉంది అని మాట్లాడేదానికన్నా ముందు అసలు మన ఇండియా కోసం 3000 మంది ఆర్మీతో ఫైట్ చేసిన ఈ 120 మంది బహాదూర్ల కథ, వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకి ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఉంది అంటే వాళ్ళ వల్లనే. నేను ఈ 120 మంది సైనికుల గురించి తెలుసుకున్నా, వాళ్ళు మన ఇండియా కోసం చేసిన ఒక యుద్ధం గురించి తెలుసుకున్నాం. సో నా రివ్యూ అనేది నాట్ రిలేటెడ్ టు ఆ సైనికులు కానీ ఆ పోరాడిన యోధుల గురించి కానీ కాదు. మూవీ ఎలా ఉంది, మనల్ని ఎంత ఎఫెక్ట్ చేసింది, దాని గురించి మాత్రం మాట్లాడుకుందాం. సినిమాని సినిమాలాగా మాత్రమే చూస్తే మీకు షేర్ షా మూవీ కానీ, కేసరి మూవీ కానీ, యుఆర్ఐ ఉరి సర్జికల్ అటాక్ మూవీ కానీ ఈ మూవీస్ ఇచ్చినంత ఇంపాక్ట్ మాత్రం ఈ మూవీ ఇవ్వకపోవచ్చు. బేసిక్ గా వార్ రిలేటెడ్ మూవీస్ అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సెటప్ చేస్తారు, స్టోరీ ఏంటి, వరల్డ్ బిల్డింగ్ ఏంటి అని చెప్పి. సెకండ్ హాఫ్ మొత్తం మీ వార్ సీన్స్ ఉంటాయి, మధ్య మధ్యలో ఎమోషన్స్ టచ్ చేస్తూ క్లైమాక్స్ లో ఐదర్ వాళ్ళు గెలిచినా ఓడిపోయినా వాళ్ళ గురించి ఒక గ్రేట్ ఎండింగ్ ఉంటుంది. సో ఈ 120 బహాదూర్ మూవీ కూడా సేమ్ ఇదే ఫార్మాట్ లో ఉంటుంది. సో ఇలాంటి ఒక స్ట్రక్చర్ లో ఉన్న మూవీ మనకు నచ్చాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ బాగా గట్టి కనెక్ట్ అవ్వాలి. లిటరల్ గా గుండెకి హత్తుకునే ఎమోషన్స్ ఉండాలి. అండ్ వార్ సీక్వెన్స్ వచ్చేసి మనకు చాలా గూస్ బంప్స్ వచ్చేలాగా, చాలా ఎమోషనల్ గా ఎలివేటింగ్ ఉండాలి. ఈ మూవీలో ఆ రెండు ఉన్నాయి కానీ మరి ఆ లెవెల్లో మాత్రం లేవు. అంటే ఎమోషన్స్ ఉన్నాయి, అట్లా అని చెప్పి వార్ సీక్వెన్స్ లో క్రియేటివ్ గా గూస్ బంప్స్ వచ్చేలాగా ఉన్నాయి. బట్ ఒక్కసారి మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక మిమ్మల్ని అంత ఎఫెక్ట్ చేస్తాయంటే ఆ లెవెల్లో మాత్రం లేవు. మేజర్ శైతాన్ సింగ్ భాటి అనే ఒక మేజర్ క్యారెక్టర్ ని మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. ఎంత డేరింగ్ గా ఈ వార్ ని ముందుకు తీసుకెళ్ళిన అని చెప్పి కానీ, తన క్యారెక్టర్ కానీ, తను చెప్పే డైలాగ్స్ కానీ చాలా ఇన్స్పైరింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ మిగతా ఆర్మీలో ఉన్న మెంబర్స్ కూడా జస్ట్ అలా అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. బికాస్ వీళ్ళు 120 మెంబర్స్ ఉంటారు. సో ప్రతి ఒక్కరి గురించి కథ చెప్పాలంటే కనీసం ఒక 3 నుంచి 4 గంటలు పడుతుంది. బట్ వీళ్ళు తీసుకున్న స్టోరీ మాత్రం జస్ట్ 2 hours 15 minutes మాత్రమే కుదించారు. ఫోకస్ అంతా ఈ మేజర్ శైతాన్ క్యారెక్టర్ పైన మాత్రమే వెళ్ళింది. మేజర్ శైతాన్ ఆలోచించే విధానం మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. లైక్ మన విలన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్లేస్ లో విలన్ ఉంటే వాడు ఎలా ఆలోచిస్తాడో నేను కూడా అలానే ఆలోచిస్తా అని చెప్పి తీసుకునే కొన్ని డెసిషన్ మాత్రం సూపర్ ఉంటాయి అసలు. బట్ ఇన్ని ఉన్నా కానీ ఈ మూవీలో ఏం మిస్ అయిందంటే మాత్రం ఎమోషన్ మిస్ అయింది. యుఆర్ఐ మూవీలో ఒక సీన్ ఉంటుంది, లైక్ చిన్న పాప వాళ్ళ ఫాదర్ చచ్చిపోయినప్పుడు ఫ్యూనరల్ దగ్గర వచ్చి ఏడుస్తా చూసినా, ఇట్లా సెల్యూట్ కొట్టుకుంటా. అక్కడ మనకి ఎంత హై వస్తాయంటే లిటరల్ గా ఇప్పుడు చూసినా కళ్ళకి నీళ్ళు వస్తాయి. బట్ అలాంటి ఒక స్ట్రాంగ్ సీన్ కానీ, అలాంటి ఒక 3-4 సీన్స్ కానీ ఈ మూవీలో మిస్ అయినాయి. దానివల్ల మనకు హార్డ్ హిట్టింగ్ ఎమోషన్ మాత్రం కొంచెం మిస్ అయింది అనిపించింది నా వరకైతే. ఒకటి మాత్రం చెప్పాలి, అసలు మన చరిత్రలో ఇలాంటి ఒక ఘట్టం ఉందని చాలా మందికి తెలియదు. అలాంటి ఒక ఈవెంట్ తీసుకొని దాన్ని ఒక సినిమా లాగా మలిచి ఒక 120 సోల్జర్స్ గురించి మన కళ్ళ కట్టినట్టు చూపించిన మూవీ ఈ 120 బహాదూర్. నాకు నెగిటివ్ అనిపించిన ఇంకొక పాయింట్ ఏంటంటే మ్యూజిక్. ఈ వార్ సీక్వెన్స్ లో కానీ, ఈ ఎమోషనల్ సీక్వెన్స్ లో కానీ మ్యూజిక్ అంతలా పండలేదు. ఒకవేళ మ్యూజిక్ కనుక మూవీని ఎలివేట్ చేస్తుంటే మాత్రం వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. జస్ట్ మూవీ చాలా వరకు మ్యూజిక్ ఫ్లాట్ ఉంటుంది, అంటే అంతలా ఎలివేట్ చేయలేదు. బట్ సోల్జర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళ ఫ్యామిలీస్ ని తలుచుకుంటూ ఒక సాంగ్ ఉంటుంది. ఆ ఒక 5 to 6 minutes మాత్రం మన కళ్ళ ఏమంటే నీళ్ళలాగా అంతలా ఎమోషనల్ ఉంటుంది. మనం కూడా కనెక్ట్ అయిపోతాం వాళ్ళ క్యారెక్టర్స్ తో. ఆ ఒక్క 5-6 minutes తప్పితే మిగతా ఎక్కడ కూడా ఎమోషన్ ఆ లెవెల్ వర్కౌట్ అయిందంటే కొంచెం కాలేదని చెప్పాలి. సో దీనివల్ల మూవీ చూసినంత బాగానే ఉంటుంది కానీ బయటకు వచ్చినాక మాత్రం ఆ ఇంపాక్ట్ అనేది తగ్గింది. ఏమంటాకమాట ఈ మూవీ లాస్ట్ 10-15 minutes మాత్రం చాలా ఎమోషనల్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా హార్ట్ఫుల్ గా అనిపించింది. ఈ పార్ట్ లో మాత్రం ఎమోషన్ చాలా గట్టిగా హిట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్, క్యాస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంది. మన ఫర్హాన్ అఖ్తర్ మాత్రం మేజర్ శైతాన్ లాగా జీవించిండు. అండ్ మిగతా అందరు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సో మీరు కూడా ఒక కొత్త స్టోరీ తెలుసుకుందాం, అసలు మన చైనాకి ఇండియాకి వార్ ఏంటి, ఇవన్నీ చూడాలనుకుంటే మాత్రం మీకు పక్క 120 బహాదూర్ అనే మూవీకి వెళ్ళిపోండి. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ 120 బహాదూర్ మూవీ గురించి మాత్రమే రివ్యూ. సోల్జర్స్ గురించి, వాళ్ళు చేసిన త్యాగం గురించి, యుద్ధం గురించి మాత్రం కాదు. సో మూవీని మూవీ లాగా చూస్తే మాత్రం నాకు జస్ట్ ఓకే అనిపించింది, 1 time వాచ్ లాగా అనిపించింది. మీరు ఇట్లా మూవీ చూసుంటే కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దాదా కిషన్ కి జై. జై హింద్, జై భారత్.